ఇక లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డి న్యాయస్థానంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ ఇవాళ న్యాయస్థానం విచారించనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో కోరారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ధనుంజయ రెడ్డి బెయిల్ పిటిషన్పై కూడా ఇవాళ విచారణ జరిగింది. మరోవైపు ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డితో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ములాఖత్ కానున్నారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎంపీ మిథున్ రెడ్డి న్యాయస్థానంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ను ఇవాళ న్యాయస్థానం విచారించనుంది. ఉపరాష్ట్రపతి ఎన్నికల దృష్ట్యా తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్లో కోరారు. మరోవైపు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న ధనుంజయ రెడ్డి బెయిల్ పిటిషన్పై కూడా ఇవాళ విచారణ జరగనుంది. మరోవైపు ఇవాళ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎంపీ మిథున్ రెడ్డితో మాజీ టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ములాఖత్ కానున్నారు. మా కరెస్పాండెంట్ శ్రీరామ్మూర్తి పూర్తి సమాచారం అందిస్తారు. శ్రీరామ్మూర్తి, భూమన కరుణాకర్ రెడ్డి ఎన్ని గంటలకు అతనితో ములాఖత్ కానున్నారు? వివరాలేంటి? శ్రీదేవి, ఇంక చూసినట్లయితే ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి అలాగే ధర్మాన కృష్ణదాస్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న మద్యం కేసులో రిమాండ్ లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని ములాఖత్ లో కలవనున్నారు. 11:30 ప్రాంతంలో వారి ఇక్కడికి చేరుకొని ఉన్నారు. అయితే ములాఖత్ అయిన తర్వాత వారు మీడియా ముందుకు కూడా రానున్నారు. అయితే ఇప్పటికే గత నెల అంటే జూలై 20వ తారీఖు నుంచి కూడా మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ లో ఉన్న పరిస్థితి. ఇప్పటికే 3 సార్లు ఆయన రిమాండ్ కూడా పొడిగించిన పరిస్థితి ఉంది. అయితే ఆ ఏసీబీ కోర్టులో వేసిన బెయిల్ పిటిషన్ కొట్టివేయటంతో తిరిగి రాష్ట్రపతి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తిరిగి అతనికి ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం బెయిల్ పిటిషన్ వేశారు. దాని మీద ఈ రోజు విచారణకు వస్తుంది. ఆ బెయిల్ పిటిషన్ కనుక అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేయడానికి బెయిల్ మంజూరు చేయాలని చెప్పేసి కోర్టు వేసిన పరిస్థితి ఉంది. దీని మీద అది ఎన్నికలకి వెళ్ళడానికి అంటే ఓటు వేయాల్సి ఉంది కాబట్టి అనుమతిస్తారేమని చెప్పేసి కూడా అంటే బెయిల్ ఓటు వేసేందుకు అనుమతిస్తారని చెప్పేసి న్యాయ నిపుణులు చెప్తున్నారు. అయితే పరిస్థితి ఎట్లా ఉంటుందో మరి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి. అయితే ఇప్పుడు చూసినట్లయితే ధనుంజయ రెడ్డి కూడా ఈ రోజు బెయిల్ పిటిషన్ కూడా ఇవాళ విచారణ జరగనుంది. మొత్తం ఈ మద్యం లిక్కర్ కేసులో ప్రముఖులు దాదాపు మిథున్ రెడ్డితో పాటు మొత్తం 12 మంది ఇప్పుడు రిమాండ్ లో ఉన్న పరిస్థితి ఉంది. వారిలో 9 మంది విజయవాడ కోర్టులో ఉన్నారు, 2 గుంటూరు కోర్టులో ఉన్నారు. ఒక మిథున్ రెడ్డి మాత్రం ఇక్కడ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న పరిస్థితి ఉంది. ఇప్పటికి గత నెల 20వ తారీఖు నుంచి కూడా రిమాండ్ 3వసారి పొడిగింపు జరిగింది. ఈ రోజు చూసినట్లయితే ధర్మాన కృష్ణదాస్ అలాగే భూమన కరుణాకర్ రెడ్డిలు ఇప్పుడు ములాఖత్ లో మిథున్ రెడ్డిని కలవనున్నారు. అయితే ఇవాళ కోర్టులో బెయిల్ పిటిషన్ ఏమవుతుందని చెప్పేసి ఒక వైసీపీ వర్గాల్లో ఒక ఆసక్తి అయితే నెలకొని ఉంది. శ్రీదేవి. రైట్ శ్రీరామ్మూర్తి, థ్యాంక్ యూ.